పాలకోవా, మిల్క్ కేక్, కలాకండ్ ఏ పేరుతో పిలిచినా కూడా ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. తయారీ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా అడుగు మందంగా ఉన్న పెద్ద కడాయిని తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 2 లీటర్ల పాలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు బాగా చిక్కబడేంత వరకు ఒక 30 to 35 మినిట్స్ ఉడికిస్తూనే ఉండాలి. చేసుకునే ప్రాసెస్ మాత్రం ఈజీనే, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓపిక్గా చేసుకుంటే ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు. పాలు ఇలా బాగా చిక్కబడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో 1.5 కప్పుల షుగర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయల రసము, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇది గట్టి పడేంత 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కలాకండ్ మొత్తము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఏదైనా మౌల్డ్ లోకి గీని అప్లై చేసుకుని అందులో యాడ్ చేసుకొని ఇలా ఒక క్లాత్ కప్పేసి ఒక 4 అవర్స్ పాటు అలా వదిలేయాలి. డిమోల్డ్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కలాకండ్ రెడీ. లైక్ చేయడం మర్చిపోవద్దు.